ఇప్పటివరకు మనం బడ్జెట్ 2021-22లో 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు చూడటం జరిగింది. భారత రాజ్యాంగం అనుసరించి బడ్జెట్ని చూడటం జరిగింది. అదేవిధంగా బడ్జెట్లోని ముఖ్యాంశాలని చూడటం జరిగింది. దాని తర్వాత రంగాల వారీగా ఏదైతే వైద్య రంగం, విద్యారంగం, రైల్వే బడ్జెట్ ఇవన్నీ ఉన్నాయో ఆ రంగాల వారీగా బడ్జెట్ చూడటం జరిగింది. నెక్స్ట్ది కేంద్ర ప్రభుత్వ పథకాల ఆధారంగా బడ్జెట్, అదేవిధంగా తెలంగాణ పరంగా బడ్జెట్ని ఇప్పుడు పార్ట్ 3లో చూడబోతున్నాం. అవి చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ పథకాలకి గత సంవత్సరం కేంద్రం ఎంత కేటాయించిందంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 12,63,690 కోట్లు కేటాయించగా ఇప్పుడు దాన్ని తగ్గించడం జరిగింది. ఎంత తగ్గించడం జరిగింది? 2021 ఈ సంవత్సరం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 10,51,703 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అదేవిధంగా వివిధ రకాల పథకాలు చూసినట్లయితే పిఎం ఆశా పథకానికి 1,500 కోట్లు. పిఎం ఆశా పథకం అనగా దేనికి సంబంధించింది చూసినట్లయితే ఆశా అనగా అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్. దీని ఉద్దేశం ఏంటంటే రైతులకు కనీస మద్దతు ధరకు సంబంధించిన పథకం అన్నమాట. పిఎం ఆశా పథకం అనేది రైతుల మద్దతు ధరకు సంబంధించిన పథకం. అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్. గత సంవత్సరం ఈ పథకానికి 996 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇంకో పథకం ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరం ఎంత కేటాయించారంటే 65,000 కోట్లు. ఎంతండి? 65,000 కోట్లు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రైతులకు పెట్టుబడి సాయం అందించేటటువంటి పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఏంటండి? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 65,000 కోట్లు కేటాయించడం జరిగింది. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఫిబ్రవరి 1, 2019. ఎప్పుడండి? ఫిబ్రవరి 1, 2019 దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రైతుకు 3 వాయిదాల్లో సంవత్సరంలో 3 వాయిదాల్లో 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. 3 వాయిదాల్లో 6,000, 2,000 చొప్పున 3 వాయిదాల్లో 6,000 చెల్లించడం జరుగుతుంది ఈ పథకం కింద, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద. అదేవిధంగా నెక్స్ట్ పథకం ఏంటంటే ఉజ్వల పథకం కింద మరో 1 కోటి మందికి ఉచిత వంట గ్యాస్ కనెక్షన్ 1 కోటి మందికి ఇప్పుడు అందించనున్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో. మరి ఈ పథకం ఉద్దేశం ఏంటి? ఈ పథకం ఉద్దేశం ఏంటంటే 3 సంవత్సరాలలో, అంటే ఈ పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2016లో మే 1వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లోని బలియాలో మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే 2016లోది అనమాట. 3 సంవత్సరాల్లో 5 కోట్ల పేద కుటుంబాలకు 8,000 కోట్ల వ్యయంతో ఎల్పిజి సౌకర్యం. 3 సంవత్సరాల్లో 5 కోట్ల పేద కుటుంబాలకు 8,000 కోట్ల వ్యయంతో ఎల్పిజి సౌకర్యం అన్నమాట. మరి ప్రతి పేద కుటుంబానికి ఇచ్చే కనెక్షన్కి ఏదైతే ఎల్పిజి కనెక్షన్ ఉందో దానికి సంబంధించిన కనెక్షన్కి 1,600 రూపాయలు అవుతుంటే ఈ 1,600 రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్రం అందిస్తుంది. సో ఇప్పుడు ఉజ్వల పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 1 కోటి మందికి ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేటటువంటి లక్ష్యం కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే స్మార్ట్ సిటీ మిషన్ అనమాట. ఎన్ని కోట్లు కేటాయించారు? 6,450 కోట్లు. ఎన్ని కోట్లు అండి? 6,450 కోట్లు. స్మార్ట్ సిటీ మిషన్ ఎప్పుడు ప్రారంభించారంటే 2015 జూన్ 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ప్రారంభించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే 100 నగరాలను ఆకర్షణీయ నగరాలుగా అభివృద్ధి చేయటం. 100 నగరాలను ఆకర్షణీయ నగరాలుగా అభివృద్ధి చేయటం దీని యొక్క ఉద్దేశం అన్నమాట. ప్రస్తుతం దీనికి ఎంత కేటాయించారు? 6,450 రూపాయలు. 6,450 కోట్లు. స్మార్ట్ సిటీ మిషన్కి 6,450 కోట్లు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ అమృత్ అనే పథకం. అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్
రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అమృత్ పథకానికి ఈ ఆర్థిక సంవత్సరం 7,300 కోట్లు కేటాయించడం జరిగింది. ఎంతండి? 7,300 కోట్లు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో సురక్షిత మంచినీరు, అదేవిధంగా మురుగు కాలువల సరఫరా వ్యవస్థ అభివృద్ధి కోసం. మరి దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2015 జూన్ 24న. సో స్మార్ట్ సిటీ మిషన్ ప్రారంభించిన తర్వాత జూన్ 24న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ప్రారంభించారు. సో దీని యొక్క ఉద్దేశం చూసాం. పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీరు, అదేవిధంగా మురికి కాలువల సరఫరా వ్యవస్థ అభివృద్ధి. సో 2015-16లో మొదటి దశలో 89 నగరాలు ఎంపిక చేయగా ఈ మిషన్ కింద మొదటి వార్షిక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించినటువంటి మొదటి రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్ అన్నమాట. ఫస్ట్ 2015-16లో ఈ పథకం కింద 89 నగరాలు ఎంపిక చేయగా మొట్టమొదటిగా ఈ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించినటువంటి మొదటి రాష్ట్రం ఎవరంటే రాజస్థాన్. ఇది అమృత్ పథకం గురించి, అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. దీనికి 7,300 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఎన్ఐపి పథకం. సంస్థాగత నిర్మాణాలు ఆస్తుల రక్షణకు ఉద్దేశించినటువంటి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ఎన్ఐపి పథకం. సంస్థాగత నిర్మాణాలు ఆస్తులు రక్షణకు ఉద్దేశించినటువంటి ఈ పథకం అనమాట. లక్ష్యాన్ని సాధించే క్రమంలో నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. దీని కింద ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పథకాన్ని కూడా ప్రకటించడం జరిగింది. సో 6,835 ప్రాజెక్టుల కూడినటువంటి ఎన్ఐపి పథకం 2019 డిసెంబర్లో మొదలైంది. ఎప్పుడు మొదలైందండి? 2019లో డిసెంబర్లో మొదలైంది. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అనమాట. సో దీన్ని 7,400 ప్రాజెక్టులకు విస్తరించే లక్ష్యం అనమాట ఎన్ఐపి పథకం. సంస్థాగత ఆస్తుల నిర్మాణానికి, రక్షణకు. నెక్స్ట్ పిఎం ఆత్మనిర్భర్ స్వాస్థ్ భారత్ యోజన. దీనికి వైద్య రంగంలో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఆత్మనిర్భర్ అంటే స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశీ టెక్నాలజీని యూజ్ చేసి మన దేశంలోనే తయారు చేయడానికి ప్రిఫరెన్స్ ఇచ్చేటటువంటి పథకం ఆత్మనిర్భర్ స్వాస్థ్ భారత్ యోజన. ఆరోగ్యానికి సంబంధించిన పథకం అన్నమాట. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసేటటువంటి వ్యవస్థని నెలకొల్పాలనే ఉద్దేశంతో పిఎం ఆత్మనిర్భర్ స్వాస్థ్ భారత్ యోజనని 6 సంవత్సరాలకి ఎంత కేటాయించారు? 64,180 కోట్లు. ఎంతండి? పిఎం ఆత్మనిర్భర్ స్వాస్థ్ భారత్ యోజనకి కింద 6 సంవత్సరాలకు 64,180 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే స్వచ్ఛ భారత్ మిషన్ పట్టణ. ఇందులో పట్టణ ఉంది, గ్రామీణ ఉంది. పట్టణకి 2,300 కోట్లు కేటాయించడం జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మహాత్మా గాంధీ కలలు కన్నా పరిశుభ్రత భారతావనిని సాధించడమే లక్ష్యం. ఏంటంటే భారతదేశం మొత్తం పరిశుభ్రంగా ఉంచడం కోసం. సో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2014 కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైనటువంటి 2014లోనే అక్టోబర్ 2న ఢిల్లీ రాజ్పథ్లో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ని స్వతహాగా చీపురు పట్టి ఊడ్చి ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పట్టణానికి సంబంధించింది. సో దీనికి 2,300 కోట్లు కేటాయించడం జరిగింది. యాక్చువల్గా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2010లో సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమంగా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. దీన్ని 2010లో సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమం నడుస్తూ ఉండగా దీనిని మరలా 2012లో నిర్మల్ భారత్ అభియాన్గా మార్చడం జరిగింది. ఏంటండి? సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్మల్ భారత్ అభియాన్ ఎన్బిఏ నిర్మల్ భారత్ అభియాన్గా మారడం జరిగింది. దీనిని 2014 అక్టోబర్ 2న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్గా ఎస్బిఏగా పునర్వ్యవస్థీకరించడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ పట్టణ కేంద్ర హౌసింగ్ అండ్ పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అన్నమాట ఈ స్వచ్ఛ భారత్ అభియాన్. అదేవిధంగా ప్రచారంలో భాగంగా స్వచ్ఛ హగ్రీస్ అనే పిలిచే వాలంటీర్లు గ్రామ స్థాయిలో పనిచేస్తారు. ఎవరండి? స్వచ్ఛ హగ్రీస్.
స్వచ్ఛ హగ్రీస్ అనే వాలంటీర్లు అనమాట. ఇది 2018 నుంచి సంజయ్ దత్ అదేవిధంగా జూహీ చావ్లా ప్రచారకర్తలుగా ఉన్నారు. దేనికి? స్వచ్ఛ భారత్ మిషన్కి. సో ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం ఈ స్వచ్ఛ భారత్ మిషన్కి 2300 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి తీసుకున్నటువంటి రుణంపై 1.5 లక్షల వరకు వడ్డీ రాయితీ ఉంటుంది. 1.5 లక్షల వరకు వడ్డీ రాయితీ అనేది ఉంటుంది. ఇది ఎప్పటివరకు అమల్లో ఉంటుందంటే 2022 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. అదేవిధంగా తొలిసారిగా ఇంకేం చేశారంటే గరిష్టంగా 45 లక్షల వరకు విలువైన గృహాన్ని కొనేవారికి వడ్డీపై 2 లక్షల వరకు మినహాయింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కేంద్ర హౌసింగ్ పట్టణ వ్యవహారాల శాఖకు ఎంత కేటాయించారంటే ఈ ఆర్థిక సంవత్సరం 54,581 కోట్లు. ఎంతండి? 54,581 కోట్లు. నెక్స్ట్ ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2015 జూన్ 25న. సో అమృత్ పథకాన్ని స్టార్ట్ చేసినటువంటి తెల్లారే దీన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. సో పట్టణానికి సంబంధించి అది కూడా అమృత్ అనే పథకం కూడా పట్టణానికి సంబంధించిందే. పట్టణం యొక్క రక్షిత మంచినీటి అదేవిధంగా పారిశుద్ధ్యం. సో దానికోసం అమృత్ అనే పథకాన్ని స్టార్ట్ చేయగా జూన్ 24, 2015న ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని 2015 జూన్ 25న ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2022 నాటికి పట్టణాల్లో పేదలకు 2 కోట్లు ఇల్లు నిర్మించి అందరికీ గృహ వసతి కల్పించడం దీని యొక్క ఉద్దేశం. ఎప్పటి వరకు? 2022 వరకు, అంటే 2015 నుంచి 7 సంవత్సరాలు. అదేవిధంగా 2 లక్షల కోట్లు అంచనా ఈ యొక్క ఒక్కొక్క ఇంటికి 2 లక్షల కోట్లు అంచనా అనమాట దీనికి, ఈ పథకానికి. అదేవిధంగా ఒక్కొక్క ఇంటికి 1 లక్ష నుంచి 2,30,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందించనుంది. ఎంత? ఒక్కొక్క ఇంటికి పట్టణాలలో 1 లక్ష నుంచి 2,30,000 వరకు కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించనుంది. సో లక్ష్యం ఏంటి? 2022 వరకు 2 కోట్ల ఇల్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం 2 లక్షల కోట్లు అంచనా వేయటం జరిగింది. ఒక్కొక్క ఇంటికి 1 లక్ష నుంచి 2,30,000 వరకు కేంద్రం ఆర్థిక సాయాన్ని అందించనుంది. 9 రాష్ట్రాల్లో 305 పట్టణాలను ఎంపిక చేయగా తెలంగాణ నుండి 34 పట్టణాలు ఎంపికయ్యాయి. ఎన్ని పట్టణాలు అండి? 34 పట్టణాలు. నెక్స్ట్ది జల్ జీవన్ మిషన్ పథకం ఇటీవల ప్రారంభించడం జరిగింది. సో ఇది దేనికి ఉద్దేశించిందంటే పట్టణ ప్రాంతాలకు త్రాగునీటి సరఫరా కోసం ఉద్దేశించినటువంటి పథకం జల్ జీవన్ మిషన్ పథకం. పట్టణ ప్రాంతాల కోసం 5 సంవత్సరాల్లో ఎంత? 2.87 లక్షల కోట్లు ఖర్చు చేసి ఈ జల్ జీవన్ మిషన్ని ప్రారంభించడం జరిగింది. పట్టణ ప్రాంతాల కోసం 5 సంవత్సరాలలో 2.87 లక్షల కోట్లు. అదేవిధంగా త్రాగునీటి సరఫరాకు ఉద్దేశించినట్టు ఈ జల్ జీవన్ మిషన్కు ప్రస్తుతం అంటే 5 సంవత్సరాల్లో 2.87 లక్షల కోట్లు అయితే ప్రస్తుతం 50,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాలకు త్రాగునీటి సరఫరా అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. 2021-22 జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలో త్రాగునీరు పారిశుద్ధ్యంకు 60,030 కోట్లు కేటాయించారు. సో ఓన్లీ త్రాగునీటికి 50,000 కోట్లు అయితే పారిశుద్ధ్యాన్ని మొత్తం కలిపి 60,030 కోట్లు కేటాయించడం జరిగింది. అదే ఈ యొక్క మంత్రిత్వ శాఖకు 2020-21లో DWSకి 17,023 కోట్లు కేటాయించడం జరిగింది. వాటర్దే అనమాట. ఇది కూడా వాటర్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి శాఖకి 17,023 కోట్లు కేటాయించడం జరిగింది 2020-21లో. సో ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం 2021-22లో దీనికి 60,030 కోట్లు కేటాయించడం జరిగింది. జల్ జీవన్ మిషన్ కింద 5 సంవత్సరాలకి 2.87 లక్షల కోట్లు. నెక్స్ట్ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులకు విలువ జోడించి వాటి ఎగుమతులకు అవకాశాన్ని పెంచేందుకు ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ అనమాట. ఏంటంటే ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ దేనికోసం? ఎగుమతుల కోసం.
సో ఎగుమతులకు ఉద్దేశించినటువంటి ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ గ్రీన్ స్కీమ్. సో 22 ఉత్పత్తులకు విస్తరించారు. ఈ వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను విలువ జోడించి వాటిని ఎగుమతి చేసేందుకు పెట్టినటువంటి ఆపరేషన్ అనమాట, ఆపరేషన్ గ్రీన్ స్కీమ్. ఇంతకుముందు కొన్నిటికి అంటే టమాటా, ఉల్లిపాయ, బంగాళదుంపలకు మాత్రమే ఉన్నటువంటి ఈ స్కీము 22 ఉత్పత్తులకు విస్తరించడం జరిగింది. అదేవిధంగా ఈనామ్ అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే దేశంలో ఉన్నటువంటి అన్ని మార్కెట్లను అనుసంధానం చేస్తుంది. సో ఇందులో ఎంతమంది నమోదయ్యారంటే 1.68 కోట్ల మంది రైతులు నమోదవడం జరిగింది. ఈనామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. సో అదేవిధంగా 1.14 లక్షల కోట్ల వరకు వాణిజ్యం జరిగింది. ఎన్ని లక్షల కోట్లు? 1.14 లక్షల కోట్లు వాణిజ్యం జరిగింది. ఇందులో 1000 మండీలతో అనుసంధానం అవ్వడం జరిగింది. ఎన్ని మండీలండి? 1000 మండీలు. అదేవిధంగా ఇంకో పాయింట్ ఏంటంటే ఎక్కడి నుండైనా రేషన్ తీసుకునే వీలు 32 రాష్ట్రాల్లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ఇది అమలవుతుందన్నమాట. ఎన్ని రాష్ట్రాల్లో? 32 రాష్ట్రాల్లో, అనగా కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా కలిపేసుకొని 32 రాష్ట్రాల్లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు. సో అదేవిధంగా బంగారం, అదేవిధంగా వెండిపై కస్టమ్స్ సుంకం, ఎగుమతులు దిగుమతులు. సో బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం, ఎగుమతులు దిగుమతులను 12.5% నుంచి 7.5%కి తగ్గించడం జరిగింది. 12.5% నుంచి 7.5%కి తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధికి గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో రోడ్లు వేయించడం, వీధి దీపాలు, ఇంకా మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి కోసం ఎంత కేటాయించారంటే 2021-22లో 40,000 కోట్లు కేటాయించారు. ఎంతండి? 40,000 కోట్లు కేటాయించడం జరిగింది. కానీ గత ఆర్థిక సంవత్సరం ఎంత కేటాయించారు? 30,000 కోట్లు. 10,000 కోట్లు ఈ సంవత్సరం పెంచడం జరిగింది. అదేవిధంగా 10,000 వ్యవసాయ ఉత్పత్తి సంస్థల ఏర్పాటు ప్రోత్సాహకానికి కేటాయింపులను 10,000 వ్యవసాయ ఉత్పత్తి సంస్థల ఏర్పాటు ప్రోత్సాహకానికి 700 కోట్లు. గతంలో ఎంత? 250 కోట్లు. అదేవిధంగా వ్యవసాయ మౌలిక వసతుల నిధి, వ్యవసాయానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు, ఎరువులు కానివ్వండి, ఇంకా వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, వీటన్నిటిని వ్యవసాయ మౌలిక వసతుల నిధికి 900 కోట్లు కేటాయించడం జరిగింది. ఇంతకుముందు ఎంత? 208 కోట్లు. అదేవిధంగా సూక్ష్మ సాగునీటికి మైక్రో ఇరిగేషన్ అనమాట. మైక్రో ఇరిగేషన్ పైపుల ద్వారా ఏదైతే నీటి పైపులను యూజ్ చేసి ఏదైతే భూమిని పంటను పండిస్తున్నారో వాటిని ఉద్దేశించుకొని సూక్ష్మ నీటి సాగు కోసం సూక్ష్మ సాగునీటికి 10,000 కోట్లు. ఎంతండి? 10,000 కోట్లు. గత సంవత్సరం 5,000 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ఏదైతే ఉన్న ఆహార శుద్ధి చేసే పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ఎంత? 1,308.66 కోట్లు కేటాయించడం జరిగింది. గత సంవత్సరం 1,247.42 కోట్లు. అదేవిధంగా మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమాభివృద్ధికి ఎంత? 4,820 కోట్లు. 4,820.82 కోట్లు. సో అదేవిధంగా 3,918.31 కోట్లు అనమాట. ఇవన్నీ కొన్ని ఏమవుతాయంటే వ్యవసాయం మరియు అదేవిధంగా దాని అనుబంధ సంస్థలకు ఆల్రెడీ మనం పార్ట్ 2లో చూడటం జరిగింది. 1,48,000 కోట్లు ఏదైతే ఉన్నాయో అందులో కొన్ని ఈ మత్స్య సంవర్ధక అనుబంధ వ్యవసాయ అనుబంధ రంగాల కిందకి వస్తాయన్నమాట. మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధికి. సో ఇవన్నీ కూడా ఆ వ్యవసాయం అదేవిధంగా అనుబంధ రంగాల కిందకి వస్తాయి. కాకపోతే ఇక్కడ నేను విడివిడిగా ఇవ్వటం జరిగింది. మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధికి ఈ సంవత్సరం 4,820.82 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖకు 1,308. అదేవిధంగా సూక్ష్మ సాగునీటికి 10,000 కోట్లు. సో డ్రిఫ్ట్ ఇరిగేషన్ ఉంటుంది, మైక్రో ఇరిగేషన్. సో దీనికి 10,000 కోట్లు. అదేవిధంగా వ్యవసాయ మౌలిక వసతుల నిధికి ఏదైతే పనిముట్లు ఉన్నాయో వ్యవసాయానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో వాటి కోసం 900 కోట్లు. అదేవిధంగా 10,000 వ్యవసాయ ఉత్పత్తి సంస్థల ఏర్పాటుకు
ప్రోత్సాహకాన్ని కేటాయింపులు వాటిని ప్రోత్సహించేందుకు 700 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధికి గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి 40,000 కోట్లు, గత సంవత్సరం 30,000 కోట్లే. సో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు సంబంధించిన బడ్జెట్ని చూడటం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ పరంగా బడ్జెట్ చూస్తే తెలంగాణకి 1,09,786 కోట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థలకు ఇవి ఏంటి అంటే 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు కూడా ఉన్నాయి. సో 3,111 కోట్లు స్థానిక సంస్థలకు. అదేవిధంగా మిషన్ భగీరథకు 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి 2,350 కోట్లు. అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే పన్నుల వాటా వెయిటేజ్ ఎంతంటే 42% మాత్రమే. దీన్ని రాష్ట్రాలు 50%గా కోరగా కానీ కేంద్రం మాత్రం 42% కేటాయించడం జరిగింది. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా రాష్ట్రానికి వచ్చే కేంద్ర పన్నుల వెయిటేజ్ ఎంతంటే 2.102%. ఎంతండి? 2.102. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా రాష్ట్రానికి వచ్చే కేంద్ర పన్నుల వెయిటేజ్ ఎంత? 2.437. ఎంత శాతం తగ్గిందండి? 14వ ఆర్థిక సంఘం ఉన్నప్పుడు 2.437% వెయిటేజీ ఉండగా కేంద్రం నుంచి అంత వెయిటేజీ మనం తీసుకోగా 15వ ఆర్థిక సంఘం నుంచి వెయిటేజ్ అనేది తగ్గిపోయింది. ఎంత ఉంది? 2.102కు పడిపోవడం జరిగింది. సో దీంతో రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడనుంది. అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం పరిమితిని 4%కి పెంచడం జరిగింది. ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అనమాట. 2003లో వచ్చింది ఈ యాక్ట్. సో ఇది దేనికి సంబంధించిందంటే ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం 2003 అనేది ఆర్థిక క్రమశిక్షణను సంస్థాగతీకరించడానికి, అదేవిధంగా భారతదేశం యొక్క ఆర్థిక లోటును తగ్గించడానికి. దేనికోసం అనేది ఎఫ్ఆర్బిఎం ఆర్థిక లోటును తగ్గించడానికి, అదేవిధంగా స్థూల ఆర్థిక నిర్వహణను మెరుగుపరచడానికి, సమతుల్య బడ్జెట్ వైపుకు వెళ్ళడం ద్వారా మరియు ప్రజా నిధుల మొత్తం నిర్వహణకు భారత పార్లమెంట్ యొక్క చట్టం అన్నమాట ఇది ఎఫ్ఆర్బిఎం అనేది. దీన్ని 4%కి పెంచడం జరిగింది. అదేవిధంగా ఇంకేం చేసిందంటే ఈ ఎఫ్ఆర్బిఎం మరో 0.5% రుణ పరిమితికి షరతుతో అనుమతించడం జరిగింది. రుణం తీసుకోవడానికి 0.5% అనేది ఇంకా రుణం తీసుకోవడానికి షరతులతో అనుమతించడం జరిగింది. ఇది కేంద్రం చేసినటువంటి. నెక్స్ట్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చేటటువంటి పన్నుల వాటాల్లో రాష్ట్రానికి అత్యధికంగా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే జిఎస్టీ నుండి ఎంత వస్తున్నాయి? 4,520.30 కోట్లు జిఎస్టీ ద్వారా. అత్యధికంగా జిఎస్టీ ద్వారానే మనకు వస్తున్నాయి. ఎంతండి? 4,520. దాని తర్వాత ఆదాయ పన్ను ద్వారా ఎంత? 4,136.29 కోట్లు. అదేవిధంగా 3వ స్థానంలో కార్పొరేట్ ట్యాక్స్ ఉంది, 4,070 కోట్లు. దాని తర్వాత కస్టమ్స్ కింద ఎగుమతులు దిగుమతుల కోసం 845.34 కోట్లు. దాని తర్వాత ఎక్సైజ్ డ్యూటీ 409.37 కోట్లు. అదేవిధంగా సేవా పన్ను ఎంత అండి? 8.62 కోట్లు. మొత్తంగా 13,990 కోట్లు కేంద్రం నుంచి రానున్నాయి వీటి ద్వారా. నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం దీన్ని జాతీయం చేయాలని చెప్పేసి ఎంత కోరినా కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని పట్టించుకోలేదన్నమాట. సో దీని నుంచి వచ్చే బిట్ ఏదైనా ఉందంటే దీని యొక్క ఆయకట్టు ఎంత, దీని అంచనా ఎంత, దీనికోసం నేను ఈ యొక్క బిట్ ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టును 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎంతండి? 18 లక్షల కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది కేసీఆర్ గారు. దానిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత అంటే 18 లక్షల ఎకరాలు. 18 లక్షల ఎకరాలకు ఆయకట్టు నీటిని అందించడానికి ఎంత అంచనా? 80,000 కోట్లు. ఎంతండి? 80,000 కోట్లు, దాదాపు 1,00,000 కోట్లు అనమాట. సో అంచనా వ్యయంతో ప్రారంభించింది. దాని తర్వాత ఇంకేంటంటే సింగరేణి కాలరీస్కు 2,500 కోట్లు ఇవ్వడం జరిగింది. సింగరేణి ఏదైతే బొగ్గు నిల్వలు ఉన్నాయో అక్కడ సింగరేణి కాలరీస్కి 2,500 కోట్లు కేటాయించడం జరిగింది. గత ఏడాది బడ్జెట్ కంటే 200 కోట్లు అధికం.
గత బడ్జెట్ కంటే 200 కోట్లు ఎక్కువగా అదనంగా కేటాయించడం జరిగింది తెలంగాణలో. నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ ఏపీ కాంపోనెంట్ కింద 150 కోట్లు. ఇది ఓవరాల్గా దేశంలో కొన్ని సంస్థలకి కేటాయించడం జరిగింది. అందులో మన తెలంగాణలో కూడా ఉండటం జరిగినాయి కొన్ని సంస్థలు. సో ఆ దేశంలో ఏ విధంగా అయితే నిధులు అయితే వస్తున్నాయో ఆ విధంగానే మన రాష్ట్రానికి కూడా, స్పెషల్గా మన రాష్ట్రానికని కాదు, ఆ సంస్థలకి ఇచ్చే క్రమంలో మన 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 రాష్ట్రానికి కూడా కొన్ని నిధులు రాబోతున్నాయి. అవి ఏంటి అంటే ఐఐటి హైదరాబాద్ ఏపీ కాంపోనెంట్ కింద 150 కోట్లు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ హిందీకి 30 కోట్లు. హైదరాబాద్తో సహా దేశవ్యాప్తంగా ఉన్న సీడాక్లకి 200 కోట్లు ఓవరాల్ కలిపి వస్తున్నాయి అన్నమాట. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఉన్న సెంటర్ ఫర్ మెటీరియల్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఎంత 80 కోట్లు. అదేవిధంగా నేషనల్ ఫిషరీస్కి 23.84 కోట్లు. హైదరాబాద్ గోవా విముక్తి పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమయోధులు రాజకీయ ఖైదీలకు పింఛన్ కోసం 775.31 కోట్లు. అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ అకాడమీ సహా దేశంలోని వివిధ పోలీస్ శిక్షణా కేంద్రాలకు 300.72 కోట్లు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్కి 124 కోట్లు. ఇది కొంచెం ఇంపార్టెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్కి 124 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ డయాగ్నోస్టిక్స్ కేంద్రం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీతో పాటు దేశంలో పలు స్వయం ప్రతిపత్తి సంస్థలకు 800 కోట్లు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఇంకేమి ఇచ్చామంటే జిఎస్డిపిలో ఏవేవి ఎంత శాతం, ఇప్పటిదాకా జిఎస్డిపి ఏవేవి ఎంత శాతంగా మనం వస్తున్నాయని చూసినట్లయితే 2015-16లో సొంత పన్నుల ద్వారా 6.9% వస్తున్నాయి. కేంద్ర పన్నుల వాటా ద్వారా 8.5% నిధులు వస్తున్నాయి. రెవెన్యూ వ్యయం 13.1%, పెట్టుబడి వ్యయం 3.3%, వడ్డీ చెల్లింపులు ఎంత అంటే 1.3%. అదేవిధంగా 2020-21 కూడా ఇంపార్టెంట్ అనమాట. సో 2020-21లో సొంత పన్నులు ఎంత అంటే 7.7%, కేంద్ర పన్నుల వాటా 2.5%, అంటే ఎక్కువ పన్నులు మన సొంత పన్నులే ఉన్నాయి 7.7%. కేంద్ర పన్నుల వాటా 2.5%. రెవెన్యూ వ్యయం ఎంత అంటే 12.5%, పెట్టుబడి వ్యయం అంటే 3.4%. అదేవిధంగా వడ్డీ చెల్లింపులు, సో మనం రుణం తీసుకోవటం జరుగుతుంది వివిధ సంస్థల నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ రుణం అనేది తీసుకోవటం జరుగుతుంది. సో ఈ రుణానికి వడ్డీ చెల్లింపులు అనమాట 1.3%. అదేవిధంగా రానున్న 5 ఏళ్లకు తెలంగాణ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి కోట్లలో. జిఎస్డిపి ఎంత ఉందంటే 10,28,726 కోట్లు అనమాట. 2021-22లో ఎంత 10 లక్షల అంచనాలు అనమాట. ఇవి ఒరిజినల్ క్యాల్కులేషన్స్ కావు, అంచనాలు. జిఎస్డిపి 10,28,000, 10 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. 10 లక్షల కోట్లు 2021-22లో. అదేవిధంగా సొంత పన్నులు 91,000 కోట్లు, 91,053 కోట్లు. అదేవిధంగా పన్నేతర రాబడి 12,400. జిఎస్టీ పరిహారం 2,135 కోట్లు. వడ్డీల చెల్లింపులు 15,931 కోట్లు. పింఛన్లకి 9,617 కోట్లు 2021-22. సో ఈ విధంగా 25-26 వరకు అంచనా వేయటం జరిగింది. మొదటి కాలం ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత ఇందుట్లో లాస్ట్ రో, ఇప్పటిదాకా జిఎస్డిపిలో ఏవేవి ఎంత శాతం అనేది లాస్ట్ రో ఇంపార్టెంట్ అనమాట. సో ఇవ్వండి బడ్జెట్ గురించి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.